హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. వెల్కమ్ టు సిఆర్ ఆర్గానిక్స్. ఈరోజైతే నేను డీటాన్ సోప్స్ ఫుల్ ప్రిపరేషన్ వీడియో అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ నేను యూజ్ చేసే యుటెన్సిల్స్ గానీ, ఈ టూల్స్ గానీ అన్నీ శానిటైజ్ చేసుకుంటానండి. ఎందుకంటే దాని మీద ఫంగస్ గానీ, బ్యాక్టీరియా గానీ అలాంటివి ఏది పట్టకూడదు కదా సోప్స్‌కి. అందుకనే నేను మొత్తం అన్నీ శానిటైజ్ చేసుకుంటాను బాగా. నెక్స్ట్ టిష్యూతో క్లీన్ చేసేసుకుంటాను. ఇదొచ్చేసి సోప్ మౌల్డ్ అండి. ఇది 100 గ్రామ్స్ సోప్ అయితే పడుతుంది దీనికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ ఉంటాయి కానీ డిఫరెంట్ షేప్స్‌లోని నేనైతే రెక్టాంగులరే తీసుకుంటాను. ఎందుకంటే ఇది ఈజీ టు యూజ్ అండ్ క్లయింట్స్ సోప్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ప్యాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేనైతే సోప్ బేస్ ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. 900 గ్రామ్స్ అయితే సోప్ బేస్ తీసుకుంటాను ప్రతిసారి. ఎందుకంటే సోప్ మౌల్డ్‌లో ఓన్లీ 9 క్యావిటీసే ఉంటాయి. సో 900 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి గోట్ మిల్క్ సోప్ బేస్ అండి. నేను మాక్సిమం గోట్ మిల్కే వాడతాను. అప్పుడప్పుడు కోకోనట్ మిల్క్ వాడతాను. దట్ టూ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్ బేసెస్ ఉంటాయండి. షియా బటర్ ఉంటుంది, మ్యాంగో బటర్ ఉంటుంది, గ్లిజరిన్ ఉంటుంది, చార్కోల్ ఉంటుంది. నన్నడిగితే బెస్ట్ ఏంటంటే గోట్ మిల్క్ అండి. ఎందుకంటే ఇది మన స్కిన్‌లో డీప్‌గా పెనిట్రేట్ అయ్యి మంచి మాయిశ్చరైజేషన్ అయితే ఇస్తుంది. ఇంకా ఆన్‌లైన్‌లో గానీ, మార్కెట్‌లో గానీ కొంతమంది మంజిస్టా అని అమ్ముతారు, అలోవెరా అని అమ్ముతారు, రోజ్ సోప్ బేస్ అని అమ్ముతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్ బేసెస్ అయితే అమ్ముతారు. బెటర్ మీరేం చేస్తారంటే ఎవరైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాళ్ళుంటే గోట్ మిల్క్ గానీ, లేదంటే గ్లిజరిన్ సోప్ బేస్ గానీ తీసుకొని మీరు అందులో ఆయుర్వేదిక్ పౌడర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరెప్పుడైనా ఆలోచించారా? మంజిస్టా సోప్ బేస్ ఏ కలర్‌లో ఉంటుంది? గోట్ మిల్క్‌తో కలిపితే లైట్ రెడ్డిష్ ఆర్ ఎల్స్ పింక్ కలర్‌లో ఉంటుంది. కానీ కొంతమంది మంజిస్టా సోప్ బేస్ అని గోట్ మిల్క్‌తో చేసాము మంజిస్టా సోప్ బేస్ అని చెప్పి అమ్ముతారు. కానీ అది రెడ్ కలర్‌లో ఉంటుంది. రెడ్ కలర్‌లో అసలు ఎలా వస్తుంది? వైట్ అండ్ రెడ్ కలర్ కలిపితే పింక్ కలర్‌లో వస్తుంది. లేదా లైట్ రెడ్డిష్‌లో వస్తుంది. సేమ్ గోస్ విత్ అలోవెరా సోప్ బేస్. అలోవెరా సోప్ బేస్ గ్రీన్ కలర్‌లో ఎలా వస్తుందండి? అలోవెరా లీఫ్ అయితే గ్రీన్ కలర్‌లో ఉంటుంది. కానీ మనం పైనున్న గ్రీన్ కలర్ అయితే వాడం కదా! లోపలున్న వైట్ కలర్ గుజ్జు అనేది ఏముందో అదైతే తీసుకుంటాం కదా! సో, అది మనము ఐదర్ గ్లిజరిన్‌లో గానీ, గోట్ మిల్క్‌లో గానీ కలిపితే వైట్ కలర్ కదండీ వస్తది. గ్రీన్ కలర్ ఎలా వస్తుంది? మీరే ఆలోచించండి. అలా అనలైజ్ చేసుకొని మీరు కొనుక్కోండి. అలోవెరా అంటే గ్రీన్ కలర్‌లో ఉంటుంది. మంజిస్టా అంటే రెడ్‌లో ఉంటుంది. నీమ్ సోప్ అంటే ఫుల్ గ్రీన్‌గా ఉంటుంది. అలా మనము ఆలోచించకూడదు. సో, మనం కలిపే సోప్ బేస్ ఏ కలర్‌లో ఉంటుంది అండ్ యూజ్ చేసే పౌడర్స్ ఏ కలర్‌లో ఉంటుంది. కలిపితే ఏ కలర్‌లో వస్తుందా అనేది ఒకసారి ఆలోచించి మీరు ఎక్కడన్నా తీసుకోండి. సో, నేనిక్కడ కరెక్ట్ క్వాంటిటీలో గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము డబుల్ బాయిల్ చేసినప్పుడు స్మాల్ పీసెస్ ఉంటేనే తొందరగా కరుగుతుంది. పెద్ద పీసెస్‌లా కట్ చేసేసుకుంటే ఏమవుతదంటే అది కరగడానికి టైం పడుతుంది. పైగా టెంపరేచర్ అనేది ఎక్కువైపోతుంది సోప్‌ది. సో, అది మళ్ళీ మనకి సోప్ కరెక్ట్‌గా రాదు. ఇక్కడైతే నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నానండి సోప్ బేస్‌ని. సిఆర్‌ఓ ఆర్గానిక్స్‌లో ప్రిపేర్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ చాలా హైజీనిక్ వేలో అయితే ప్రిపేర్ చేస్తామండి. ప్రాపర్ గ్లౌజెస్ వేసుకొని, హెడ్ క్యాప్ వేసుకొని ప్రిపేర్ చేస్తాము. ఎందుకంటే ప్రాపర్ హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ప్రొడక్ట్స్ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగస్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, మేము ప్రొడక్ట్స్ చేసే విషయం అండ్ ప్యాకింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటాము. సోప్ బేస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇందులో వేస్తున్నాము. ఇదొచ్చేసి పాకెట్ మెజరింగ్ స్కేల్ అండి. ఇందులో మనకి 0.1, 0.2, 0.3 నుంచి కూడా చూపిస్తుంది. నార్మల్ మెజరింగ్ స్కేల్‌లో అలాంటివి చూపించవు. సో, పాకెట్ స్కేల్ అయితే యూజ్ చేయాలి మనం పౌడర్స్ మెజర్ చేయాలంటే. ఇదొచ్చేసి మంజిస్టా పౌడర్ అండి. మంజిస్టా పౌడర్ నేను అకార్డింగ్ టు ద సోప్ బేస్ అయితే కరెక్ట్‌గా తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా కూడా అది సోప్ మెత్తగా అయితే వచ్చేస్తుంది. మంజిస్టా పౌడర్ మన స్కిన్‌కి మంచి ఈవెన్ టోన్ అయితే ఇస్తుందండి. డార్క్ స్పాట్స్‌ని పోగొట్టి ఈవెన్ టోన్ ఇచ్చి మన స్కిన్‌ని బ్రైట్‌గా అయితే చేస్తుంది. అండ్ నేను ఇందులో ఓన్లీ మంజిస్టా పౌడర్ కాకుండా ఇంకొక పౌడర్ అయితే యాడ్ చేస్తాను. అదెవరైనా గెస్ చేయగలరా? అదే లికోరైస్ పౌడర్. అది అతిమధురం అంటాం కదండీ అది. అతిమధురం మన స్కిన్ మీద ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ అయితే పోగొడుతుందండి. ఇది పిగ్మెంటేషన్‌కి, మెలాస్మాకి బాగా పనిచేస్తుంది. ఈ 2 కాంబినేషన్స్‌లో అయితే నేను తీసుకుంటాను పౌడర్స్ మంజిస్టా అండ్ లికోరైస్ పౌడర్. ఇదైతే చాలా అద్భుతమైన కాంబినేషన్ అండి. ఎందుకంటే చెప్పాను కదండీ మంజిస్టా మన స్కిన్‌కి ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చి డార్క్ స్పాట్స్‌ని పోగొట్టి స్కిన్ బ్రైటన్ చేస్తుంది. అలాగే లికోరైస్ పౌడర్ హైపర్ పిగ్మెంటేషన్ అయితే పోగొడుతుంది. సో, ఈ 2 పౌడర్స్ కలిపితే మన స్కిన్ మంచిగా క్లియర్‌గా, హెల్తీగా గ్లో అవుతుంది. అంతే కాదండి ఇందులో ఇంకొక సీక్రెట్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అదైతే ప్రస్తుతానికి నేను చెప్పను.
నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే అదైతే మీకు రివీల్ చేస్తానండి. నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అనుకున్న టార్గెట్ రీచ్ అయితే ఖచ్చితంగా నేను ఈ సీక్రెట్ పౌడర్ అయితే రివీల్ చేస్తాను. ఇప్పుడు మన గోట్ మిల్క్ సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మెల్ట్ చేసుకుందాము. డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టకూడదండి. అలా చేస్తే ఇందులో ఉన్న యాక్టివ్ కాంపోనెంట్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి అండ్ సోప్ బేస్ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసిన కరెక్ట్ మెజర్మెంట్స్లో పౌడర్ తీసుకున్న సోప్స్ మెత్తగా వచ్చేస్తాయి. అలా ఎందుకు వస్తాయో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయిందండి. మనం సోప్ బేస్ ఫుల్గా మెల్ట్ అయిపోయే వరకు అయితే వెయిట్ చేయకూడదు. కొన్ని అక్కడక్కడ పీసెస్ లాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనము పౌడర్స్ అయితే యాడ్ చేయాలి కదా. సో అది మిక్స్ అయ్యేలోపు ఇంకా బాయిలింగ్ పాయింట్ అయితే రైజ్ అయిపోతుంది. సో అలా మొత్తము మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. కొన్ని పీసెస్ ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ టైంలో పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయింది. నేను మిక్స్ చేసుకున్న పౌడర్స్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. పౌడర్స్ యాడ్ చేసుకున్నాక మనము ఇది చాలా బాగా కలపాలి. ఎందుకంటే ఎక్కడైనా లంప్స్ లాగా ఫామ్ అయిపోతే మళ్ళీ సోప్ బాగా రాదు. ఇంగ్రీడియంట్స్ అన్నీ సోప్ బేస్లో బాగా మిక్స్ అయిపోయాక మౌల్డ్లోకి అయితే ఈ లిక్విడ్ సోప్ మొత్తం వేయాలి. మనం ఈ లిక్విడ్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వేయాలండి. ఎందుకంటే మళ్ళీ సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. సో లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడే మనం మౌల్డ్లోకి అయితే వేయాలి. మనం ఈ సోప్ లిక్విడ్ని మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాక సోప్ పైన బబుల్స్ లాగా ఏర్పడతాయండి. సో ఈ బబుల్స్ పోవాలంటే మనకి ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉంటుంది, దాంతో స్ప్రే చేయాలి. బబుల్స్ ఉన్నంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు. బట్ మార్కెట్లో మనం సేల్ చేయాలనుకుంటే సో కొంచెం అపియరెన్స్ కూడా బాగుండాలి కాబట్టి ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో స్ప్రే చేస్తే బబుల్స్ అన్నీ పోతాయి. ఇది హార్మ్ఫుల్ కెమికల్ ఏం కాదండి. ఇది శానిటైజేషన్లో కూడా వాడతారు. స్ప్రే చేసేసుకున్నాక ఇది అలానే వదిలేయాలి. అసలు టచ్ చేయకూడదు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో సోప్స్ అయితే గట్టిపడిపోతాయి. మంచి సోప్ బేస్ తీసుకుంటే 1 అవర్లో అయిపోతుంది, లేదంటే 2-3 అవర్స్ పడుతుంది. అండ్ మనం ఇది నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లోనే మనం ఇది అలా వదిలేయాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదంటే ఫ్యాన్ కింద పెట్టడం అలాంటివి చేయొద్దు. అలా చేస్తే సోప్స్ మళ్ళీ నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు స్వెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డీటాన్ సోప్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, కలర్ లైట్ పింక్లో వచ్చింది. ఇందులో మనం మంజిస్టా అండ్ లికోరైస్ యాడ్ చేసాం కాబట్టి ఇది లైట్ పింక్లో ఉంది. ఓన్లీ మంజిస్టా యాడ్ చేస్తే కొంచెం లైట్ రెడ్డిష్లో అయితే వస్తుంది. సోప్స్ మనము మౌల్డ్లోంచి తీసిన వెంటనే ప్యాక్ చేయాలండి, లేదంటే స్వెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్మౌల్డ్ చేసిన వెంటనే మనం ప్యాక్ చేసేయాలి. ఎయిర్ టైట్ ప్యాకింగ్ అయితే చేయాలి. ఎయిర్ టైట్ ప్యాకింగ్ అనేది చేయకపోతే లోపలికి ఎయిర్ వెళ్ళిపోయి సోప్స్ అనేది స్వెట్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. ఇలా అన్నీ కరెక్ట్గా చేసిన, కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయిన సోప్స్ కొంతమందికి మెత్తగా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అనేది నేను చెప్తా అన్నాను కదండి. అలా ఎందుకు అవుతాయి అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే ఆ సోప్స్ అనేది మెత్తగా అయిపోయి స్వెట్ అయిపోతాయి. డబుల్ బాయిలింగ్ మెథడ్ ఏముంది, కింద ఒక బౌల్ పెడతాం, వాటర్ పోస్తాం, మళ్ళీ పైన ఒక బౌల్ పెట్టి అందులో సోప్ బేస్ వేసి మెల్ట్ చేస్తాం, అంతే కదా అని అనుకుంటున్నారా? అలా కాదండి, అందులోనే ఉంది అసలైన ట్రిక్. మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు కిందున్న బౌల్ పైనున్న బౌల్ కంటే చిన్నది ఉండాలి, లేదా పైనున్న బౌల్ కొంచెము హైట్ ఉండాలి. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే కిందున్న బౌల్లో ఉన్న వాటర్ పైనున్న బౌల్లో ఉన్న సోప్ బేస్లోకి వెళ్ళదన్నమాట. అదే కిందున్న బౌల్ పెద్దది పెట్టేసి పైనున్న బౌల్ చిన్నది పెట్టుకుంటే వాటర్ అనేది స్ప్రింకిల్ అయిపోతుంది సోప్ బేస్లోకి. అది మనకు కనిపించకుండానే చిన్న చిన్న స్ప్రింకిల్స్ అయితే వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏంటంటే వాటర్ అనేది సోప్ బేస్లో కలిసిపోయి మెత్తగా అయిపోతాయి సోప్స్. ఇందులో ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాము డీటాన్ సోప్స్లో అని చెప్పాను కదండి. అదేంటనేది కమెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో కొన్ని డేస్ తర్వాత గివేవే అయితే అనౌన్స్ చేస్తామండి. ఆ గివేవేలోని ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళకైతే ఫ్రీ సోప్ అయితే పంపిస్తాము. సో చూసారు కదండి డీటాన్ సోప్ ప్రిపరేషన్ అయితే. మీకు కూడా ఈ సోప్స్ కావాలనుకుంటే వెంటనే వెళ్ళి నా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి. బాయ్ బాయ్.